బీజేపీ అభివృద్ధి పనులు చేయకుండా అక్షింతల పేరుతో రాజకీయం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో పార్లమెంటు అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావుకు మద్దతుగా పొన్నం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశ సంపదను ఆదాని అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని ఆరోపించారు. దేశమంతా అంబేద్కర్ విగ్రహాలను తీసేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు. కరీంనగర్ ఎంపీగా తాను ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప బండి సంజయ్, వినోద్ కుమార్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5ని అమలు చేశామని మంత్రి పొన్నం అన్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజల దృష్టిని తప్పించేందుకే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ యాత్రకు వచ్చిన స్పందనను చూసి బడాబాయ్, చోటాబాయ్ కలిసి యాత్రను ఆపాలని చూస్తున్నారని, దీనిపై ప్రజలు తప్పకుండా ఓటుతో సమాధానం చెబుతారని కేటీఆర్ అన్నారు. 14లో బడాబాయ్ చేసిన మోసం, 2023లో చోటాబాయ్ చేసిన మోసం, కేసీఆర్ గారు పూసగుచ్చినట్టు వివరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంటే వాళ్ళు మరి తట్టుకోలేక ఇవాళ గ్యారంటీలను వదిలేసి చోటాబాయ్ గారు చేస్తున్న విన్యాసాలు, బూతులు ఇవన్నిటిని ప్రజలకు విడమర్చి చెప్తుంటే తట్టుకోలేక ప్రజల దృష్టి మలచడానికే ఇదొక పన్నాగం అనేది మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం. అదేవిధంగా జనస్పందన ఏదైతే కేసీఆర్ గారికి వస్తున్నదో ఇది చూసిన తర్వాత మాత్రం 2 పార్టీలకు నిద్ర కూడా పట్టడం లేదు. సర్వేలు వస్తున్నాయి కొత్తగా 8 నుంచి 12 సీట్లు గెలిచే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉందని. నిన్న మొన్నటిదాకా వీళ్ళిద్దరు ఎగిరెగిరి పడ్డారు, మేము ఒక్క సీటు కూడా గెలవనివ్వం కేసీఆర్ గారిని. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైందో మరి అప్పటి నుంచి వీళ్ళిద్దరిలో కూడా కలవరం ప్రారంభమై బడాబాయ్, చోటాబాయ్ ఇద్దరు బదులుకొని, ఇద్దరు కూడబలుకొని ఇవాళ ఎన్నికల వేళ బీఆర్ఎస్ని, మా నాయకుడు కేసీఆర్ గారిని ప్రజల దగ్గరికి వెళ్లకుండా 48 గంటలు ఆపాలనే ప్రయత్నం ఏదైతే చేసినారో ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య. ఇది తప్పకుండా రాష్ట్ర ప్రజలు దీనికి ఓటుతోనే జవాబు చెప్తారని నేను అనుకుంటా ఉన్నాను. मैं अपील भी करना चाहता हूँ हमारे भाइयों को, जितने हमारे भाई है तेलंगाना में, हमारे बहन है, हमें इस बैन का जवाब वोट से देना चाहिए. बैन का जवाब वोट से आप दीजिए. दोनों कांग्रेस और बीजेपी को एक बार आपकी वोट की ताकत फिर से आप दिखाइए. అదే మాదిరిగా ఇన్ని బూతులు ఒకటి కాదు చెప్తే ఇంకా చండాలమైన మాటలు, ఈ రేవంత్ రెడ్డి మాటలు మాకు మళ్ళీ దాన్ని ఉటంకించాలంటే కూడా సంస్కారం సిగ్గు అడ్డం వస్తున్నది. గుడ్లు బీకుతా, మెడల పేగులు వేసుకుంటా, మానవ బాంబునైతా అని చెప్పి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇవాళ గోడకు మొరబెట్టుకున్నట్టే ఉంది, గోడకు చెప్పుకున్నట్టే ఉంది తప్ప ఎలక్షన్ కమిషన్ నుంచి మాత్రం స్పందన లేదు, ఏమి లేదు. అదే కేసీఆర్ గారి మీద మాత్రం రాకెట్ వేగంతో అట్లా కంప్లైంట్ పోయిందో లేదో ఇట్లా వెంటనే నిషేధం. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. బిల్డర్ల నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చదరపు అడుగుకు రేట్ కట్టి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఫ్లోర్లు, ప్లాట్లు, జాగాలు అడిగితే రేవంత్ రెడ్డి ఏకంగా తనకు ఢిల్లీకి డబ్బులు పంపేది ఉందని చెప్పి క్యాష్ అండ్ క్యారీ అంటున్నారని ఏలేటి ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు ఆర్ ట్యాక్స్ విషయంలో నేను బయటపెట్టాను. ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఆధారాలతో సహా బయటపెట్టి ఆర్ఆర్ ట్యాక్స్లో జీవోలు కూడా ఏ రకంగా గంటకు మారుస్తున్నాడో, హెట్రో ట్యాక్స్ విషయంలోనైతేనేమి ఇతర అలాంటి జీవోల విషయంలో ఏ రకంగా మార్చి ఇస్తున్నాడో నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద డీప్గా ఆలోచన చేస్తూ ఉంటే, రీసెర్చ్ చేస్తూ ఉంటే చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి కేవలం అబద్ధాల పునాదుల మీద నేను ఏ రకంగా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గద్దె మీద కన్నేసి
ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి మాయ చేసి గద్దెనెక్కిండో, గద్దెనెక్కిన 24 గంటల నుంచే తన దోపిడీ మొదలుపెట్టిండు. ఆయనకు తెలియదా గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం దివాలా తీసిందని ఎన్నోసార్లు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గద్దెనెక్కినాక లంక బిందులు ఉన్నాయనుకున్నా ఖాళీ బిందులు ఉన్నాయని మళ్ళా ప్రజల్ని మభ్య పెడతా ఉన్నాడు కదా. మరి ఈరోజు కడుపు కట్టుకుంటే, ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయట. అయ్యా, ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేతో కడతా అంటున్నావు కదా. ఏ కడుపు కట్టుకుంటే నీ అవినీతి ఆదాయాన్ని 40,000 కోట్లను నువ్వు రైతు బంధుకు ఇతర వాటికో కడతావో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడలో రఘునందన్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని బీజేపీ ఏనాడు అగౌరవపరచలేదని అన్నారు. ఇప్పటికే 126 సార్లు రాజ్యాంగాన్ని సవరించారని గుర్తు చేశారు. అందులో 100 సార్లు కాంగ్రెస్ పార్టీని మార్పు చేసిందని తెలిపారు. రాజ్యాంగాన్ని మారుస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ 100 అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి 1000 అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు మెదక్ దుబ్బాక అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఓబీసీలకు రావాల్సిన సీట్లను తీసుకుపోయి ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులని సమాజం నుంచి వేరు చేసేందుకు, దళితుల ఓట్లని గంపగుత్తగా వేయించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తారనేటువంటి ఒక అబద్దాన్ని రోజు ప్రచారం చేస్తా ఉంది. కాబట్టి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజానికి, పౌర సమాజానికి నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే. భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి లోబడి పనిచేసేటువంటి పార్టీ. 4 సీట్లు పెంచుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు నిత్యం అబద్దాలు ఆడడం అనేది దురదృష్టకరం. చంద్రశేఖరరావు 100 అబద్దాలు ఆడితే రేవంత్ రెడ్డి 1000 అబద్దాలు ఆడుతా ఉంది. చంద్రశేఖరరావు బదనాం కావడానికి 10 ఏళ్లు పడితే రేవంత్ రెడ్డి బదనాం కావడానికి 6 నెలలు కూడా పడతలేదు. అందుకని దయచేసి ముఖ్యమంత్రి అనేటువంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ మాట తీరుని, మీ భాష తీరుని మార్చుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేకపోతే ఎవరికి మాటలు రాక లేరు. ఈడ అందరం జై తెలంగాణ అన్నోళ్ళమే, ఈటుగా జవాబు పత్తర్సే దేంగే అని చెప్పొచ్చిన వాళ్ళమే అందరం. కాబట్టి మీరు ఒకటంటే మిగతా 4 అంటారు. ఆ కుర్చీలో ఉండి అట్లా అనిపించుకోవడం మీకు మంచిది కాదు. కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయమని కాంగ్రెస్ పెద్దల్ని కోరుతుంది. జూన్ 1 నుంచి వ్యవసాయ సీజన్ మొదలవుతుంది. కొత్తగా వర్షాలు పడి విత్తనాలు, యూరియానో అవసరం ఉంటుంది రైతులకి. ఇగో ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ చేయి. జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు రాగానే జూన్ 6వ తారీఖు వేసేయి. రైతు బంధు మనిషికి 15,000 ఎత్తానో ఎకరానికి వేసేయి. రంగారెడ్డి జిల్లా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కేవలం ఓట్ల రాజకీయం చేస్తూ అల్మాస్గూడలో నీటి సమస్య పేరుతో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలో వారంలో 2 రోజులు నీరు వస్తున్న, వారానికి ఒకసారి నీరు వస్తుందని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా నీటి సమస్య ఉందో ఇప్పుడు కూడా ఆ సమస్య అదే విధంగా ఉందని అన్నారు. వారానికి ఒకసారి నీరు వస్తుందని కాలనీ వాసులతో కలిసి నూరిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాఘవేందర్ రెడ్డి హెచ్చరించారు. నీటి సమస్య పరిష్కారానికై మేయర్ పారిజాత నరసింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లి 2 నూతన వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి నీటిని అందించడం జరుగుతుందని తెలియజేశారు. నీటి సమస్యలపై సంబంధిత వాటర్ బోర్డు అధికారులతో చర్చించి 4 రోజుల్లో నీటి సమస్య లేకుండా అండగా ఉంటామని మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 26వ డివిజన్. ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాం మనం. గత 2 రోజుల క్రితం మాజీ మంత్రివర్గురు సబితా ఇంద్రారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ వాటర్ ట్యాంక్ కి ఫౌండేషన్ వేసి 2 సంవత్సరాలు, నిన్నటికి 2 సంవత్సరాలు జరిగింది. 1వ తారీఖు 5వ నెల 2022 నాడు
ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఇక్కడ ఈ ట్యాంక్ దగ్గరికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను, మళ్ళా వాటర్ ట్యాంక్ ఇది హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ఇది మిషన్ భగీరథ అని కొంతమంది పుకారు చేసిరు. అది కాదు, ఇక్కడ మొత్తం మాకు సమాచారం తీసుకొని వచ్చాము. మాజీ మంత్రి గారు సబితేంద్ర రెడ్డి గారు ఏమంటున్నారు, ఇక్కడ కాలనీ వాసులతోటి వారం రోజులకు ఒకసారి వస్తున్నాయి అని చెప్తున్నారు. వాటర్ 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి, లేదా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే 4 రోజులకు వస్తున్నాయి. మంత్రి గారికి, మాజీ మంత్రి గారికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఎట్లా రావాలి, ఓట్లు ఎట్లా అడుకోవాలని. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు గ్రీన్ జోన్ గురించి వచ్చింది తప్పుడు జీవో. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తేనే మంచిదని, అప్పుడు 3 ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నట్లు అవుతుందని సిపిఐ అగ్రనేత నారాయణ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా జైల్లో పెడితే మనకు మంచి అవుతుంది అని నారాయణ అన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న సీఎంలు దొంగలు అయినా వారు మంచివారే, కానీ వ్యతిరేకిస్తే మాత్రం వారిని జైలుకు పంపిస్తారు అని నారాయణ మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని కూడా జైలుకు పంపించాలని మోదీ చూస్తున్నారని నారాయణ అన్నారు. దేశద్రోహం కింద మొదట అరెస్ట్ చేయాల్సి వస్తే మోదీని, రెండవ వ్యక్తిగా అమిత్ షాలను అరెస్ట్ చేయాలని నారాయణ మండిపడ్డారు. మరోవైపు కేసీఆర్పై కూడా మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడుతున్నాడు, నామా నాగేశ్వరరావును మంత్రిని చేస్తాడంట, ఈయనకే దిక్కులేదు, నామాను మంత్రిని చేస్తాడట అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని సంతోష్ నగర్లోని విద్యాదాయిని మోడల్ స్కూల్ ఎస్ఎస్సి ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి సరిలేరు మాకెవరు మాకు మేమే పోటీ అనే విధంగా ఎస్ఎస్సి ఫలితాల్లో విజయ దుందుబి మోగించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ మనోజ్ సింగ్ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబర్చేందుకు స్కూల్ కరస్పాండెంట్ బిందు ఎంతో కృషి చేశారని, అందువల్ల విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించారని కొనియాడారు. అదేవిధంగా డైరెక్టర్ రోహితా సింగ్ విద్యార్థుల యొక్క శ్రమకు తగ్గ ఫలితంగా 10/10 9 GIPA సాధించారని తెలిపారు. తమ కృషితో విద్యాదాయిని మోడల్ స్కూల్కు మంచి పేరు తెచ్చినందుకు గాను విద్యార్థులకు పేరు పేరున అభినందిస్తున్నానని అన్నారు. We at Vidyadayini School, Santosh Nagar, are very happy to announce that we've got excellent results in this year's SSC board exam. We've secured 2 10-on-10s and many students have secured more than 9 GPA. Approximately half of our students have got more than 80% marks in the board exam. I would like to thank all the parents, the students, the teachers for their commitment and dedication and their support to help us in achieving this wonderful result. It is the hard work of the parent, the student, the teacher and management combined which makes the career of a child, and we at Vidyadayini are committed to ensuring that this track of ours of maintaining excellent performance in the SSC exams, providing good quality education and transforming the child into a leader and a role model for the society continues. We are a more than 40-year-old institution and we have a very good legacy of students who have achieved tremendous success. So I wish all the students who have achieved success the very best for their future, and also I would like to congratulate all the parents, teachers once again on this success. Good afternoon to everyone. I am Khaja Atifuddin of Vidyadayini Model High School. I have studied in this school from 3rd to 10th. I scored 10/10 GPA in SSC board exams. I first of all thank to all the management and staff of the school because they have supported me. Without them, I can't achieve this 10/10 in my life. I thank the principal sir, director sir, chairman sir because they have fatal my mistakes and faults and improved me in my life and achieve and help me in achieving my goal. My parents also played a vital role in this. They also helped me a lot. Good morning to everyone and Assalamu alaikum warahmatullahi wabarakatuh. I am a student from Vidyadayini Model High School. I have studied grade 10th in Vidyadayini Model High School. Really, I am very inspired and very thankful to my school management, Director Manoj Singh Devi sir and Rohit sir for supporting us, and correspondent ma'am, Bindu ma'am,
and our principal sir Manindra sir. I'm very heartful thanks to the school management and my teachers and my friends, and especially my parents for encouraging me and giving me support for my good results in SSC board exams, and I have scored 9.7 GPA in my SSC boards exams, and I'm very thankful to my school and my parents and school management as well as my friends and relatives for encouraging me. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి అన్నారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న నాయకురాలు సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ఇవ్వాలని కోరారు. 2 సార్లు చెప్పి చైర్పర్సన్గా మన మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సునీత మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులను గెలిపించుకోవడం మన అందరి బాధ్యత అని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ ఇబ్బందులను తట్టుకోలేని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజా సమస్యలను తీరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకుడు గోనె మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోస్ట్ ఆఫీస్లో కూడా ఇంటిమేషన్ వచ్చింది, మరియు 2500 స్కీమ్ కూడా ఇస్తారు. అలాగే ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్లకు ₹1,00,000 జీతంతో మొదటి ఉద్యోగము కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గెలవగానే జరుగుతుంది. మరియు ప్రతి ఉమెన్స్ హాస్టల్స్ కానీ అన్ని కూడా ఇక్కడ దేశం మొత్తంలో కూడా పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఉన్నది. అలాగే ఇక్కడ మల్కాజ్గిరిలో మన సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ మూడుచింతలపల్లి మండలం నుంచి మేము హామీ ఇస్తున్నాం. నర్సింహులు గారి ఆధ్వర్యంలో మూడుచింతలపల్లి మండలంలో గడప గడపకు తిరగడం జరిగింది. తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఇంటిలో వాళ్ళకు కరెంటు స్కీమ్ కానీ గ్యాస్ కానీ అన్ని 2-3 స్కీములు వస్తున్నాయని వాళ్ళే చెప్తున్నారు. మేము తప్పకుండా కాంగ్రెస్కి వేస్తాము, సునీతమ్మని తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది. మూడుచింతలపల్లి మండలము హెడ్ క్వార్టర్ కాబట్టి ఛాయాశక్తుల పోయిన సంవత్సరం మీద మన ఎమ్మెల్యే ఎలక్షన్లో మెజార్టీ చూపించాము. ఈసారి టోటల్ మెజార్టీ కాంగ్రెస్కే ఉంటుంది. ఇక్కడ మా ఒక్క మూడింతలపల్లి కాదు, మూడింతలపల్లి మండలంలో అన్ని గ్రామాలు తిరుగుతున్నాం కాబట్టి ఈసారి తప్పకుండా మొన్న ఇచ్చినటువంటి మైనస్ను అంతకు డబుల్ త్రిబుల్ లీడ్ ఇస్తాము. కాబట్టి మరొకసారి సునీతమ్మను ఈ ఎంపీ క్యాండిడేట్గా గెలిపించి మా మూడుచింతలపల్లి నుంచి మంచి మెజార్టీ ఇస్తామని తెలియజేస్తున్నాం. సంతోషం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, మేము 6 గ్యారంటీలు ఏవైతే ప్రకటించినామో దాంట్లో దాదాపు ఒకటి మినహా రుణమాఫీ కూడా అది ఆగస్టులో చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పని పార్టీ. కాబట్టి రాష్ట్రంలో గాని ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో మేము భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మా ఇన్ఛార్జ్ అయినటువంటి వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మూడుచింతలపల్లి మండలంలో ఇంతకు ముందు అయితే ఏదైతే జరిగిందో ఆ పొరపాటు జరగకుండా ఇంటింటికి కాంగ్రెస్ ప్రోగ్రాం తీసుకొని ఆ వచ్చిన పథకాలను వాళ్ళకు వివరిస్తుంటే వాళ్లే మాకు చెప్తా ఉన్నారు, అయ్యా మాకు కరెంట్ బిల్లు ఫ్రీ అయింది. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో గెలిచి గులాబీ జెండా ఎగరవేస్తానని సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 పార్టీల మాటలు నమ్మి సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని వారు ఆగ్రహం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటుని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని ఆయన వెల్లడించారు. ముందు మనం నెగ్గాలి, విజయం సాధించాలనే పట్టుదల మాత్రం ముందు ఉంది. అంటే మీ పార్టీ మొత్తం పన్ను తెలుస్తానని చెప్తుంది కదా, బహుశా 17 గెలవచ్చు, దాంట్లో వస్తే రావచ్చు. దాంట్లో విచిత్రం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతమంది నిలబడ్డారో అంతమంది చేశారు. అప్పుడు టీపీఎస్ అంటే తెలంగాణ ప్రజాసమితి అని ఒకప్పుడు ఉండే. ఆ ఉద్యమంలో ఎవరు నిలబడితే వాళ్ళు గెలిచారు. వెళ్ళచ్చు, ఇంకా 2 ఎక్కువ రావచ్చు, లేకపోతే 4 తగ్గవచ్చు. దాంట్లో విచిత్రం ఏముంటుంది, ప్రజాస్పందనను బట్టి ఉంటుంది. గమనిస్తూ ఉన్నారు, ఒక ఉచిత బస్సు కూడా కనిపిస్తూ ఉన్నది. మిగతా స్కీమ్లేమో ఈ పేద ప్రజానికానికి అందడం లేదు. అవన్నీ గమనిస్తూ ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల లోపల చెప్పారు, పార్లమెంట్ ఎన్నికలకి ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది అని ఆపడం జరుగుతూ ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత అడిగే దిక్కెవరు ఉంటారు? ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. రెవెన్యూ కూడా కావాలి కదా. ఇప్పుడు ఏదైనా చెప్తే సరే ఎక్కడైనా పోయి ఫ్లైట్లో చెప్తా అంటే చుక్కలని తెచ్చిస్తా అంటే ఎట్లా చేయగలుగుతామా? మీ అందరినీ తీసుకొని పోయి తెలంగాణ ప్రజానీకాన్ని అంతా చంద్రమండలం పెడతామని పెట్టగలుగుతారా? ఎన్నికలలో లబ్ధి పొందడానికి చాలా విషయాలు చెప్పొచ్చు, అవన్నీ తూచా తప్పకుండా అమలు పరుస్తారని మేము నాకు ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు ఈ రాజకీయ జీవితం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి దేశాన్ని కాపాడాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గిరగాని క్రాంతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మేకపోతుల నరేందర్ గౌడ్ పాల్గొన్నారు. గత పార్లమెంటు ఉభయ సమావేశాల్లో కులగణన చేయమంటే చేసే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి హోదాలో కిషన్ రెడ్డి పార్లమెంట్లో ప్రకటించి బీసీల వ్యతిరేకిగా మారాడని ఆయన అన్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్ష పదవిని బీసీల నుండి గుంజుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం చేస్తున్న కిషన్ రెడ్డిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీసీలకు పిలుపునిచ్చారు. మోదీ 10 ఏళ్ల పరిపాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. నా పేరు మేకపోతుల నరేందర్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్. దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టడం కోసము కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని బీసీ సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఇప్పుడు పోటీ చేసేటటువంటి ఎంపీ అభ్యర్థులందరూ కూడా బీసీలు గెలిపించుకోవడానికి ముందు నిలబడి ఫైట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఇక్కడ సామాజిక న్యాయ స్థాపన కోసం ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు పాటుపడుతున్నారు. వారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బీసీలందరూ ముందుకొచ్చి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాము, బీజేపీ పార్టీని ఖచ్చితంగా ఓడగొడతాము. ఎందుకంటే బీజేపీ పార్టీలోనేమో బీసీ ప్రధానమంత్రి ఉంటాడు, బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తాడు. అదే రాహుల్ గాంధీ గారు బీసీలకు పెద్దన్నలాగా నిలబడి ప్రతి ఒక్క బీసీ సమస్య మీద ఒక 20-25 బీసీ సమస్యలు ఉంటే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయటము, దేశవ్యాప్త కులగణన చేయటము, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు 42% తీసుకుపోయి పెంచుతామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు స్పష్టమైన వైఖరితోటి క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. కాబట్టి బీసీలందరి మద్దతు కాంగ్రెస్ పార్టీకే. వేసవి కాలంలో నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. ప్రజలు నీటి కోసం అనేక ఇక్కట్లు పడుతుంటే చందానగర్ నుండి హఫీస్పేట్ వైపు వెళ్లే మంజీరా పైప్ లైన్ రోడ్లో తాగునీరు వృధాగా పోయింది. అయితే మంజీరా పైప్ లైన్ పగిలి గత 4 గంటల నుండి ఏకధాటిగా నీరు వృధాగా పోయి రోడ్డు మొత్తం జలమయమైంది. అయినప్పటికీ ప్రధాన వాల్వ్ వద్ద గ్యాప్ ఏర్పడి నీరు పోతున్నా మంజీరా వాటర్ వర్క్స్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. తాగునీరు లేక అల్లాడిపోతున్న ప్రజలు వృధాగా పోతున్న నీటిని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వృధాగా పోతున్న పైప్ లైన్కు మరమ్మతులు చేయాలని కోరారు. మద్దెల చెరువు సూర్య హత్య కేసు నిందితుడు భానుకిరణ్కు తెలంగాణ హైకోర్టులో చిక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు తీర్పునిచ్చింది. నాంపల్లి కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సవాల్ చేస్తూ భానుకిరణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కింది కోర్టు ఆదేశాలను సమర్థించి భానుకిరణ్ పిటిషన్ను కొట్టివేస్తూ యావజ్జీవ శిక్ష అమలుకు ఆదేశాలు జారీ చేసింది. సూర్య హత్య కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడు. 2011 జనవరి 4న హైదరాబాద్ సనత్ నగర్లోని నవోదయ కాలనీలో రివాల్వర్తో సూర్యని కాల్చి చంపగా 2018 డిసెంబర్లో అతడికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మద్దెల చెరువు సూరి 2009 డిసెంబర్ 29న బెయిల్పై విడుదలయ్యారు. పోలీసుల ఆంక్షల దృష్ట్యా బెంగళూరు, హైదరాబాద్లో ఉండేవారు. హైదరాబాద్కు వచ్చినప్పుడు మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉండే ఆయనకు ప్రధాన అనుచరుడై భానుకిరణ్ జనవరి 4, 2011న సూరి భానుకిరణ్తో కలిసి సనత్ నగర్ వెళ్తుండగా వెనుక సీట్లో ఉన్న భాను సూరిపైకి 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో షాక్ తిన్న డ్రైవర్ మధు వాహనాన్ని ఆపేశాడు. అదే అదునుగా భాను అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు 2018 డిసెంబర్లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
కుత్బుల్లాపూర్ పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా బాల్నగర్ ఎస్ఓటీ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వంశీకృష్ణ గౌడ్ అనే వ్యక్తి నుండి కంట్రీ మేడ్ తుపాకీ, 3 తూటాలు, మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిలిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వంశీకృష్ణ గౌడ్ అనే వ్యక్తి బైక్ను అదుపులోకి తీసుకుని పోలీసులు తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో ఒక కంట్రీ మేడ్ తుపాకీ, 3 తూటాలు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫేస్బుక్లో పరిచయమైన మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి దగ్గర తను అక్రమంగా పిస్టల్ కొన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అతనిని అదుపులోకి తీసుకుని ఇంకా ఎవరికైనా అక్రమ ఆయుధాలు సరఫరా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్ కొనసాగుతుంది. అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మరో 4 రోజుల పాటు ఇలాంటి టెంపరేచర్లే కొనసాగుతున్నట్లు ఐఎండీ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు. తెలంగాణలో టెంపరేచర్లు పెరుగుతున్నట్లు ఆమె తెలిపారు. గత 2-3 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్ బిల్డప్ అవుతుందని, అన్ని ప్రాంతాల్లోనూ 44 డిగ్రీలు నమోదు అవుతున్నట్లు ఆమె తెలిపారు. మరో 4 రోజుల పాటు ఇలాంటి టెంపరేచర్లే కొనసాగనున్నట్లు శ్రావణి తెలిపారు. ఇవాళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. Telangana and the certain parts of the state it will be giving the more than 44 degrees or also. Last 24 hours there are the 2 stations are reported in the more than 44 degrees, especially in the Nizamabad district is 44.1 degrees and in the Ramagundam Peddapalli district has been 44.4 and the rest of in the eastern part of the Eastern part of Telangana is more than 43 degrees and in the northern belts are also is getting the more than 41 degrees. And the southern and central also showing the rising trend of 42 degrees. As of now there is no the heat conditions are appearing in our observations, but it's still the state government observations are showing more than 45 degrees and certain places and the certain pockets are the temperatures are shooting up to the 46 degrees or